రిటైర్మెంట్ అయిన తర్వాత సెటిల్ అవ్వాల్సినటువంటి ఒక చక్కటి స్వర్గధామం ఈ విశాఖపట్నం, ఈ వాల్టేర్. ఇక నిజంగా ప్రజలు శాంతి కాముకులు, విశాలమైన మనస్సు ఉన్నవాళ్ళు, కుళ్ళు కుతంత్రాలకి తావివ్వరు, సరదాగా ఉంటారు. చాలా ఆ రామకృష్ణ బీచ్లో ఈవినింగ్స్ అలాగా సరదాగా గడుపుతూ ఇంటికి ఫ్యామిలీతో వెళ్ళిపోతుంటారు. I've been to Vizag for my father's film many years ago. I think we spent a summer vacation there, and it's a gorgeous place. And it's a small place, but it's gorgeous. And the people are really warm and welcoming. Yeah. So it was, and the food was incredible. And the beaches are beautiful. ఎందుకో తెలీదు, ఈ సినిమా ఆడియో ఫంక్షన్ మాత్రం వైజాగ్లో జరగాలి. ఈ ఆర్కే గురించి, బీచ్ గురించి నేను ఇంకొక మొక్క చెప్పి ఈ సినిమా ఆర్టిస్ట్ గురించి చెప్తాను. నేను ఆర్య సినిమా చేస్తున్నాను, ఇదే రోడ్ల మీద షూటింగ్ చేశాను. అప్పుడు నేను మా ఫ్రెండ్స్తో అనేవాడిని, బావా ఎప్పుడైనా ఆర్కే బీచ్ మధ్యలో ఒక ఆడియో ఫంక్షన్ లాంటిది జరగలరా, ఒక ఆడియో ఫంక్షన్ 100 days ఫంక్షన్ అంటే అన్నాడు, బావా దానికి చాలా ఎదగాలి బావా అన్నాడు. నిజంగా వాళ్ళు ఎదిగానో లేదో నాకు తెలియదు, కానీ ఈ ఫంక్షన్ ఇవాళ ఇక్కడ జరిగినంత మాత్రం నేను తెలియకుండా నా పర్సనల్ అచీవ్మెంట్ ఏదో ఫీల్ అవుతాను. ఐఎమ్ రియలీ ప్రౌడ్ టు హ్యావ్ దిస్ ఫంక్షన్ ఇన్ దిస్ బీచ్. నా కళ ఇవాళ